వద్దన్నా వినకుండా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎస్పెషల్లీ ఈ ఏదైతే స్టేట్కి సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. మనం గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది ఎక్స్క్లూజివ్గా ఎవరైతే స్టేట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కొంచెం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 2 రద్దు. 2015లో జరిగిన గ్రూప్ 2 అనేది పేపర్ ఎవాల్యుయేషన్ బాగాలేదు, కరెక్ట్ చేయలేదు, అండ్ అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగలేదు, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వలేదు అని చెప్పి కోర్టు దాన్ని మొత్తాన్ని రద్దు చేసి సో ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన 2 months లోపల దాని గురించి అప్డేట్ ఇవ్వమంటా ఉంది. అంటే దీనికి సంబంధించి రీవాల్యుయేషన్ చేయండి లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టమంటుంది. సో అటు గ్రూప్ 1 చూసుకుంటే గ్రూప్ 1 పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఆల్రెడీ ఈ గ్రూప్ 1 కాదు, అంతకుముందు గ్రూప్ 1 ఏమైందో కూడా మనం చూసాం. దాదాపు 15 years నుంచి అసలు ఏం జరుగుతుంది, స్టేట్ ఎగ్జామ్స్ ఎలా ముందుకు వెళ్తున్నాయి ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. నాకు ఒక విషయం అర్థంగా ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వస్తూ ఉంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. సో ఇక్కడ తెలంగాణలో అండ్ ఎట్ ది సేమ్ టైం ఆంధ్రాలో కూడా సో దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము అని అంటూ ఉన్నారు. సో త్వరలో నోటిఫికేషన్ ఇదంతా పక్కన పెట్టేసేస్తే ఈ గ్రూప్ 2 అయితే రద్దయింది. ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి జాబులు చేస్తూ ఉన్నారు, జాబులు చేసి ఫ్యామిలీలతో సెటిల్ అయిపోయి ఉన్నారు, 19 ప్రమోషన్లు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ 100 మంది ఫ్యామిలీస్ ఉద్యోగాలు పోతాయి అంటే పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని గురించి చర్చలు అనేవి మనం చూస్తూ ఉన్నాం మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. అందుకని నేను ఒకటే చెప్తా ఏంటి అంటే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం అనేది అంత మంచి పద్ధతి కాదేమో. యూపీఎస్ అనేది ప్రాంప్ట్గా జరుగుతుంది. యూ టేక్ లాస్ట్ ఒక 10 సంవత్సరాలను తీసుకోండి, 15 సంవత్సరాలను తీసుకోండి. నిజంగా గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే ఎప్పుడు కూడా ఒకటే ఆస్పెక్ట్లో ఒకటే ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ఎక్స్క్లూజివ్ ఇంకేం ప్రిపేర్ గాను, గ్రూప్ 2 ప్రిపేర్ అయితే ఇంకేం ప్రిపేర్ గాను, లేదా ఎస్ఎస్సీనే ప్రిపేర్ అవుతాను ఇంకేం ప్రిపేర్ గాను, యూపీఎస్సీనే ఒక్కటే ప్రిపేర్ అవుతా, ఇలా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ జాబ్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు తెచ్చుకోవాలి అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్లో సిమిలర్గా సిలబస్ అన్ని ఒక దగ్గర పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గవర్నమెంట్ ఉద్యోగం నా గ్రూప్ 2 జాబే కావాలి, నా గ్రూప్ 1 జాబే కావాలంటే సో డెఫినెట్లీ ఇప్పుడు రీసెంట్గా కూడా చాలా మంది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి వాళ్ళు సంవత్సరాలు వేస్ట్ చేసుకొని లక్షల డబ్బులు ఏజ్ అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, కెరియర్ని ఎలాగైనా నేను నిలబెట్టుకోవాలి, నాకు 30 సంవత్సరాలు వచ్చాయి అని చెప్పి 30 years వచ్చిన గవర్నమెంట్ జాబ్ రాలేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా అని చెప్పి ఎంతమంది అడుగుతున్నారు. బోల్డ్ మంది అలా స్ట్రక్ అయిపోయిన వాళ్ళు అటు ముందుకు వెళ్ళలేక ఇటు సాఫ్ట్వేర్ సైడ్ రాలేక మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళిపోయి ఏదో చిన్న పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మెరిట్ స్టూడెంట్స్, బాగా చదివే స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగం సక్సెస్ కాక చాలామంది చాలా చిన్న ఉద్యోగాలు చెప్పాలంటే కొంతమంది ఆటోలు తోలే వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్లీ బాగా చదువుకున్నవాడు ఆటో తోలు అంటే ఖచ్చితంగా కంపారిటివ్లీ కొంచెం చాలా తక్కువ డబ్బులు వస్తాయి కదా, చాలా తక్కువ డబ్బులు వస్తాయి కదా. ఇంత చదివి జనరల్గా అంటూ ఉంటారు కదా, ఇది ఆలోచన చేయాలి. అందుకనే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మనం యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం, దాంతోపాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాబార్డ్, ఆర్బీఐ ఇట్లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, ఎస్ఎస్సీ సీజీఎల్ ప్రిపేర్ అవ్వడం, అది కూడా ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. లిమిటెడ్ టైం పెట్టుకోవాలి. చదువుతూ ఉంటారు, కూర్చుంటారు, గవర్నమెంట్ ఉద్యోగం కూర్చొని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కరెక్ట్ కాదు. అది ఒకటి లిమిటెడ్ టైం పెట్టుకోవాలి. ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనకు ఆర్థికంగా ఎంత దృఢంగా ఉన్నాము, పేరెంట్స్ ఎంతవరకు మనకు సపోర్ట్ చేయగలుగుతారు డబ్బులు పెట్టి, అన్నీ మనం ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ.